ఇవి చాలు యేసయ్యా, నేనేమై ఉన్న ఈ స్థితిలో ఉన్న, నేనేమై ఉన్న ఈ స్థితిలో ఉన్న, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్న ఈ స్థితిలో ఉన్న, నేనేమై ఉన్న ఈ స్థితిలో ఉన్న, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆపులైన వారి ఆని చేయజూచిన మిత్రులే నిలవకుండినా, ఆపులైన వారి ఆని చేయజూచిన మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమీ తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమీ తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్న ఈ స్థితిలో ఉన్న, నేనేమై ఉన్న ఈ స్థితిలో ఉన్న, ఇంకేమీ కోరుకోను
హల్లెలూయా. చెప్పు కూడా దేవుని నామమున మరి ఈ సమయంలో మరి వాక్య పరిచయం కొరకు దైవజనులు ఆశీర్వాదంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడా నీకు వందనాలైనా ఈ ప్రశస్తమైన విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో అద్భుతంగా నాయన తండ్రి ఈ సభలు మీరు జరిగిస్తూ ఉన్నారు. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా జయప్రదంగా మీరు జరిగించండి. ఇప్పటి వరకు పాటలతో నీ నామాన్ని మహిమపరిచే ప్రభువా నీకు స్తోత్రాలు. ఆరాధనలో మీరున్నారు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ దాసులు నిలబడుచుండగా సీయోనులోంచి శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి మాటలు మీరు అందించమని ప్రార్థిస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు పలకండి. నీ దాసుని మీరు అభిషేకించండి. శ్రేష్టమైనటువంటి మాటలు మీరు అందించండి. తండ్రి నీకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషం రెండు చేతుల పైకి దేవుడి నామానికి స్తుతులు చెల్లిందాం. హల్లెలూయా. మరి ఆలస్యం చేయకుండా మరి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు మరి దేశ విదేశాల్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో మరి దేవుని సువార్తను మరి విరామం లేని పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు మరి మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం కనుక మరి సమయాన్ని వృధా చేయకుండా మన మధ్యలో ఉన్నటువంటి ఈనాటి వర్తమానికులు దైవజనులు జాన్ మంగాచార్లయ్య గారికి సమయాన్ని అప్పగిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. మంచిది పురిలరా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి సభలలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు. నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ చక్కటి రక్షణ ఉజ్జీవ సువార్త సభలకు అల్పుడనగు నన్ను ఆహ్వానించిన దైవజనులు, ప్రియులు, అభిషక్తులు పాస్టర్ అకులా గారికి, అలాగే దైవజనురాలు ప్రిస్కిల్లా గారికి ప్రభునామంలో నిండైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి విశేషంగా దైవజనులు అకులా గారి ఆత్మీయ తల్లి గారు, ఏమండి ఆత్మీయ తల్లి గారు దైవజనురాలు వనజాక్షి అమ్మగారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. పౌలు గారు అన్నట్లు ఆమె నాకును తల్లి అని వనజాక్షి గారి విషయంలో నేను చెబుతున్నాను. ఆ తల్లిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ సభకు నేను సమయం కేటాయించి రావటానికి ప్రభు కృపను బట్టి ముఖ్య కారకులైన ప్రియులు సమూయేలు గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు, ప్రియులు, నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులు మార్కయ్య గారికి నిండైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే తమ సొంత పనులు కూడా కొంత మానుకుని పరిచర్య భారము ఎంత ఉండినప్పటికీ వీలు కలుగజేసుకుని సమయాన్ని వెచ్చించి ఈ సభకు వచ్చిన అభిషక్తులైన దైవజనులందరికీ నిండైనటువంటి వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే దైవజనుల అండలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న ప్రియులకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు. మా సౌండ్ ఇంజనీర్ గారికి కూడా నిండైన వందనాలు. ఈ సభకు చేరి వచ్చిన మీ అందరికీ నిండైన శుభాభివందనాలు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న శ్రోతలందరికీ కూడా
ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సువార్త గాయకుడు, నా తమ్ముడు, మా హోలీ టీములో ముఖ్య సభ్యుడు నజరేష్ గారికి కూడా నిండైనటువంటి వందనములు. అలాగే మా హోలీ టీములో ముఖ్యమైనటువంటి ప్రముఖులు ఆశీర్వాదమయ్య గారికి కూడా నిండైన వందనాలు. వాక్యపూర్వకమైన విషయాలు మీకు నేను తెలియపరిచే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. తరలు వంచి కన్నులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమున కిలాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం. ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము ప్రార్థన చేయని రోజు అంటూ అసలు ఉండదు. రోజులో ఒక్కసారైనా మనం ప్రార్థన చేస్తాం. కనీసం కొంతమంది రోజులో ఒక్కసారైనా ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనము ప్రార్థన చేయని రోజు అంటూ అసలు ఉండదు. ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏదో ఒక కోరిక కోరుతూనే ఉంటాం. కోరిక కోరకుండా అసలు మనం ప్రార్థన ముగించం. మనం ఎక్కువగా చేసే ప్రార్థనలు కోరికలతో కూడిన ప్రార్థనలే. మనం ప్రార్థన చేశాము అంటే చాలు, అందులో ఏదో ఒక కోరిక ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కనీసం ప్రయాణమై వెళ్ళే ముందు మనం చేసుకునే ప్రార్థనలో కూడా ఖచ్చితంగా కోరిక ఉంటుంది. సుఖ ప్రయాణమును అనుగ్రహించమను, దేవా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమను, రాకపోకలలో తోడై ఉండమను, ఏదో ఒక కోరిక ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మనం ఎక్కువగా చేసే ప్రార్థనలు కోరికలతో కూడిన ప్రార్థనలే. కోరిక కోరకుండా అసలు మనం ప్రార్థన ముగించం. ప్రార్థన మొదలెడితే చాలు, జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుళ్ళు కలరు అన్నట్లు, అదివ్వు ఇదివ్వు ఇంకేదైనా ఇవ్వు, ₹1,00,00,000 మూట నా నెత్తి మీద పడి అన్నట్లు ఏదో ఒక కోరిక మనం కోరుతూనే ఉన్నాం. ప్రతిరోజు మనం ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో ఒక కోరిక కోరుతూనే ఉన్నాం. కోరికలతో కూడిన ప్రార్థనలు చెయ్యొద్దు అని నేను చెప్పట్లా, చెయ్యాలి. దేవుణ్ణి కాకపోతే ఇక మనం ఎవరిని అడుగుతాం? తన మహిమైశ్వర్యములో నుండి తన ఐశ్వర్యమునకు తగినట్లుగా
మనలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చేది దేవుడే కదా. కనుక దేవుణ్ణే అడుగుతాం, దేవుణ్ణే యాచిస్తాం, దేవుని వద్ద నుండే మనం కోరుకుంటాం. అందులో తప్పేమీ లేదు. కోరికలతో కూడిన ప్రార్థనలు చెయ్యొద్దు అని నేను చెప్పట్లా, చెయ్యాలి. దేవుణ్ణి కాకపోతే ఇక ఎవరిని అడుగుతాం మనం? కాబట్టి కోరికలతో కూడిన ప్రార్థనలు చేయవచ్చు. నువ్వు కోరుకునే కోరిక నీ జీవితానికి ఉపయోగపడేదైతే, నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైనదైతే దేవుడు నీకు అనుగ్రహిస్తారు, లేదంటే అనుగ్రహించరు, అంతే. కనుక కోరికలతో కూడిన ప్రార్థనలు చేయటంలో తప్పేమీ లేదు. అమ్మా, ఈ పిల్లలు అనాథల, తల్లిదండ్రులు లేరా? వీళ్ళకి ఉన్నారా? అడిగిన దానికి చెప్పరేమిటి? తల్లిదండ్రి ఉన్నారా వీళ్ళకి? లెగరే అల్లరి చేస్తుంటే? నేను ఇంకా అనాథలేమో హాస్టల్ నుండి తీసుకొచ్చి పెట్టారనుకుంటున్నాను. వెళ్ళండి, వీడు మా మేనళ్ళు, వీడు బాడీ కూడా జాడీలో అయిపోతుంది నాలాగా. పెద్ద దగ్గర నా బట్టలు ఇచ్చేస్తాను నీకు, వెళ్ళిపోండట్టు. వాడు టార్జన్లాగా అరుస్తున్నాడు వాడు. పొండ అవతలకు పొండ. అల్లరి చేసే పిల్లలు చిల్లర డబ్బులు అంటోళ్ళు చాలా గోలగోలగా ఉంటారు. చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వాళ్ళని నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు అప్పుడు ఆయన. ఇప్పుడైతే అండం. అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉందండి. నా చిన్నతనంలో నేను ఎంత ఉన్నప్పుడు వేసవకాలంలో నాకు బట్టలు వేసేవాళ్ళు కాదు, ఓపెన్ హెయిర్, చక్కగా గాలి తగిలిద్దని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఉండడు, వాడికి జీన్స్ ప్యాంటు కావాలి, పైగా దానిపైన పొడపామ మచ్చల్లా ఉండాలి, 4-5 తోకలు కూడా దానికి వేళ్లాడాలి. అవునా కదండి? అలా ఉన్నారు ఇప్పుడు. మనకు ఎర్ర బట్టను పచ్చ బట్టను తప్ప ఏమీ తెలియదు ఫోన్లో. వీళ్ళు మొత్తం ఫోన్ అంతా వాడేస్తారు వీళ్ళు. అవునా కదా? కనుక అప్పటి పిల్లల్ని కాబట్టి రండి రండి అన్నాడు. ఇప్పుడైతే పోండే అంటాడు ఆయన కూడా. ఎందుకంటే వీళ్ళు ఆదివారం ఆరాధననే కాదు, ఇలాంటి సువార్త కూటాలను కూడా చెడగొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. అవునా కదండి? కనుక పిల్లల్ని కొద్దిగా దగ్గర పెట్టుకోవాలి. మరి హాగరు తన పిల్లోడిని పొదలో వదిలేసినట్లు సభలో ఎక్కడ పెడితే అక్కడ పిల్లల్ని వదిలేయకండి. ఓకేనా? కొద్ది దగ్గర పెట్టుకోండి, మీరు మంచివాళ్ళు కదా అని. ఎన్నో విషయాలు చెప్పాలని నాకు ఉంటుంది కానీ చెప్పలేను, ఎందుకంటే బాధపడతారు కదా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇటు గుర్ర మాట్లాడుతున్నా చూసారు వీడు, మెల్లగా. ఫుల్ అండి ఇప్పుడు వాడు, ఫులే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే వినండి. మనం కోరుకునే కోరిక దేవుని చిత్తానుసారమైనదైతే, మన జీవితానికి ఉపయోగపడేదైతే, ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైనదైతే తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తారు, లేదంటే అనుగ్రహించరు, అంతే. అందుకని కోరికలతో కూడిన ప్రార్థనలు చేయొద్దని నేను చెప్పట్లా, చెయ్యాలి. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి కాకపోతే ఇక ఎవరిని అడుగుతాం మనం? దేవుణ్ణి అడగాలి. ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఏదో ఒక కోరిక కోరుకోవటంలో తప్పేమీ లేదు. అయితే అసలు తప్పంతా ఎక్కడుందో తెలుసా? ప్రతిరోజు దేవుని వద్ద నుండి ప్రార్థించి ఏదో ఒకటి కోరుకుంటున్న మనం, ప్రార్థించి దేవుని వద్ద నుండి ఏదో ఒకటి కోరుకుంటున్న మనం, అసలు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారో ఎరిగి ఉండకపోవటమే పెద్ద తప్పు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు అనే స్పృహ, ఇంగితం కలిగి ఉండకపోవటం పెద్ద తప్పు అది. ఎందుకంటే ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు కూడా మన నుండి కొన్ని కోరుకుంటున్నారు. దేవునికి కూడా కోరికలు ఉంటాయా అండి? ఉన్నాయి. దేవునికి కూడా కోరికలు ఉంటాయంటే ఉన్నాయి. అవి మన ఆధ్యాత్మిక జగత్తుకు ఉపయోగపడేవి, మనల్ని ఆయన యందు పరిపూర్ణులుగా చేసేవి, ఇక్కడ మూసిన కన్నులు పరలోకంలో తెరిచేలాగా చేసేవి, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన బ్రతుకులకు ప్రయోజనకరమైనవి దేవుని కోరికలు. స్తోత్రం.
దేవుడు మన నుండి కొన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు ఆయన మన నుండి అంటే, ఆయన మన నుండి ఎన్నో కోరుకుంటున్నారు. ఆయన మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి ఏమిటంటే సౌందర్యము. నాతో చెప్పండి, ఏమిటి? సౌందర్యము. దేవుడు మన నుండి సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. దేవుడు మన నుండి కోరుకునేది సౌందర్యం. ఈ విషయం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథంలో 45వ కీర్తనలో 11వ వచనాన్ని చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అక్కడ, ఈ రాజు నీ ప్రభువు అతడు సౌందర్యమును కోరినవాడు. మైకు లేకుండా చదువుతారండి. నేను చదివేస్తాను, వద్దు, నేనే చెప్పేస్తాను. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చాలండి. ఎవరు ఈ రాజు, ఎవరు ఈ ప్రభువు అంటే, ఈయన ఎవరో కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన దేవాది దేవుడే. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నారనుంది? సౌందర్యమును కోరుకుంటున్నారట. దేవుడు మన నుండి కోరుకుంటున్నది సౌందర్యము. సౌందర్యము. అయితే దేవుడు కోరుకునేది బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. ఒకవేళ దేవుడే గనుక బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటే సభలకు బదులు బ్యూటీ పార్లర్స్ పెట్టాల్సి వచ్చేది. మందిరాలకు బదులు ఎక్సర్సైజ్ జిమ్ములు కట్టాల్సి వచ్చేది. అర్థమవుతుందా? వ్యాయామశాలలు, సౌందర్యశాలలు కాకుండా ఎందుకు మందిరాలు కట్టబడుతున్నాయి, సభలు జరుగుతున్నాయి అంటే, దేవుడు మన నుండి కోరుకుంటున్నది బాహ్య సంబంధమైన సౌందర్యము కాదు. ఒకవేళ బాహ్య సంబంధమైన సౌందర్యమే గనుక దేవుడు కోరుకుంటే సౌందర్యశాలలు, వ్యాయామశాలలు పెట్టవలసి వచ్చేది. అయితే దేవుడు మన నుండి కోరుకుంటున్నది బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. మనం కోరుకుంటాం బాహ్య సంబంధమైన సౌందర్యం. నిజానికి రూపాయిని చూసేది మనం, కానీ దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకోవటం లేదు. దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము. అనగా అంతరంగిక సౌందర్యము అంటే ఆత్మీయ సౌందర్యము. స్తోత్రం. మనం నిజానికి బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని చూచేవాళ్ళం, కోరుకునేవాళ్ళం మనం. దేవుడిది కాదు. అందుకనే భక్తుడు అంటాడు, పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. నీవే సువార్తగా బ్రతుకుమో సోదరా, నీవే సువార్తగా బ్రతుకుమో సోదరి. బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాద, బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాద. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. గుళ్ళు కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ, బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ. స్తోత్ర. పై రూపమును లక్ష్య పెట్టేది మనం, దేవుడు కాదు. అందుకనే దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యాన్ని, బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కాదు, ఆత్మీయ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేదీ లేనిదైన
ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘము మాత్రమే. రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది ఆత్మీయ సౌందర్యం కలిగిన వధువు సంఘమే. ఆయనకు రెండవ రాకడలో పాపులు కాదు కావలసినది. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే. కానీ రెండవ రాకడలో ఆయన రాబోతున్నది ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘము కొరకు. రెండవ రాకడలో వచ్చే ప్రభువుకి పాపులొద్దు, అలాగే నామకార్థులు కూడా వద్దు ఆయనకి. రెండవ రాకడలో నామకార్థులు అంటే తెలుసా? వాళ్ళు మనుషుల్లానే ఉంటారు ఇంతకని, కానీ వాళ్ళ విధానం చాలా వింతగా ఉంటుందండి. వాళ్ళకి దేవుని మందిరము కావాలి, దేశదిమ్మర పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, దుర్భాషలు కావాలి, యాజకీయం కావాలి, రాజకీయం కావాలి అంటూ అటు ఇటు ఇటు అటుగా రెండు దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధబాల్లా, రెండు పడవలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నులివెచ్చని భక్తుల్లా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారే కూడా చేజేతుల తమ ఆత్మ దీపాలు ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సెలువు వేయుచు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్. యేసు ప్రభువు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్. వీళ్ళే నామకార్థులు. పండగ గుంపు. వీళ్ళని చూసే ఉంటారు మీరు. యేసు ప్రభువు వారి పండుగ పేరు చెప్పుకుని త్రాగేసి రోడ్లు కొలిసేస్తూ ఉంటారు, పెద్ద సర్వేరులాగా. గవర్నమెంట్ వాళ్ళు ఏదో కొలవమని వాడికి అప్పచెప్పినట్టు. అరే ఏంట్రా బాబు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏస్ట్రే అంటాడు. ఏస్ట్రా ఏమిట్రా, నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా, తప్పు కదా, అలా చేయకూడదు కదా. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఉన్న బ్యాచ్ అండి వీళ్ళు. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా 7 పొరపాట్లు చేశారు. అందులో ఒకటి ఏమిటంటే, రేపు యెహోవా దేవునికి పండుగ అని ప్రకటన చేయించుకుని దూడకు పండగ చేశారు. పండుగ ఎవరి పేరు? దేవుని పేరు. దేవుని పండుగ పేరు చెప్పి దెయ్యానికి పండగ చేశారు. పైగా ఆ పండుగలో తినుటకు, త్రాగుటకు, కూర్చుండి లేచి ఆడుటకు సమయం గడిపారట వాళ్ళు. ఎంత దారుణమో చూడండి. ఆ 32వ అధ్యాయం బ్యాచ్ ఈనాడు క్రైస్తవ్యంలో కూడా ఉంది. ఇశ్రాయేలీలలో ఎలా ఉన్నారో ఆత్మీయ ఇశ్రాయేలీలైన క్రైస్తవులలో కూడా ఈ 32వ అధ్యాయం బ్యాచ్ ఉన్నారండి. దేవుని పండుగ పేరు చెప్పుకుని దెయ్యం పనులన్నీ చేస్తూ ఉంటారండి. సినిమాలకు వెళ్ళటం, మత్తు పదార్థాలు సేవించటం, ఇలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నామకార్థులు. మేము చర్చికి వెళ్తామండి అని చెప్పుకుంటారు, భక్తి చేయరు. నామకార్థులు. ఈ నామకార్థులు కూడా రెండవ రాకడలో ఆయనకు వద్దండి. అర్థమవుతుందా? గుర్తుంచుకోండి. రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది పాపులో నామకార్థులో కాదండి. ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘం మాత్రమే ఆయనకు కావాలి. స్తోత్ర. ఎందుకంటే ఆయన అలా కోరుకుంటున్నారు. అలాంటి వధువు సంఘాన్ని ఆయన కోరుకుని రాబోతున్నారు. అలా ఆయన కోరుకోవటంలో ఎటువంటి తప్పిదం లేదు. అలా ఆయన కోరుకోవటంలో ఎటువంటి స్వార్థము లేదు. ఎందుకంటే మానవాళి రక్షింపబడటానికి ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘముగా తీర్చిదిద్దబడటానికి ప్రతి మనుష్యుడు, ప్రతి స్త్రీ ఆత్మీయ సౌందర్యాన్ని పొందటానికి ఏమేమి చెయ్యాలో అవన్నీ కూడా ఆయన ఈ భూలోకానికి వచ్చి చేసి వెళ్ళారు. ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా ఆయన మానవాళికి అనుగ్రహించారు. ఇంత చేసి ఎన్నో ఇచ్చిన దేవుడు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో తప్పుందా? చెప్పండి. స్వార్థం ఉందా? లేదు.
ఏమండి, మనలో మనమాట. ఒక్క గాయం పాలైన ఆదాము గారికి అందమైనటువంటి భార్య వచ్చిందా లేదా? వచ్చింది. ఒక్క గాయం పాలైన ఆదాము గారికే అందమైనటువంటి భార్య వచ్చినప్పుడు పంచగాయాల పాలైన కడపటి ఆదామైన యేసు ప్రభువు వారికి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన చేయండి. ఒక్క గాయమే పొందాడు ఆదాము గారు, అందమైనటువంటి భార్య వచ్చింది, నారీమణి. మరి పంచగాయాలు పొందారు కదా కడపటి ఆదామైన యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారిని కడపటి ఆదాము అని కూడా లేఖనం చెబుతుంది. మరి కడపటి ఆదామైన ప్రభు పంచగాయాలు పొందారు, ఎన్నో కొరడా దెబ్బలు భరించారు. మరి ఆయనకి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘం కావాలి, రావాలి. కోరుకున్న సుందరవతి అయిన స్త్రీని భార్యగా పొందటానికి తన మామయంట 7 ఏండ్లు కొలువు చేశాడు యాకోబు గారు. వచ్చిందా? రాలా. రాహేలు గారికి బదులు లేయా గారు వచ్చింది. సరే ఏదొకట్లే అని సరిపెట్టుకున్నాడా? అబ్బబ్బే, ఇంకొక 7 ఏళ్ళు మరలా పాలేరుతనం చేయటానికి సిద్ధపడ్డాడు. అలా చూడకండి మన మగ బ్యాచ్. మనకు అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. డెప్పెగిరిపోద్ది అంటే, డెప్పెగిరిపోద్ది అంటే దానికి వివరణ చెప్తా మీకు. ఏమండి, మనకు అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఆ రోజుల్లో మనోడు కుదిరింది అలాగా. ఎలా? అప్పుడు బహుభార్య తత్వము అమల్లో ఉంది కాబట్టి సరిపోయింది. పైగా ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకుండా వదిలేశారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే ఏకపత్ని వ్రతులై ఉండాలని లేఖనం ఖండితముగా ఆజ్ఞాపిస్తోంది కనుక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మీరు బళ్ళు మార్చండి, బట్టలు మార్చండి, కార్లు మార్చండి, ఫోన్లు మార్చండి, ఇంకేమీ మార్చకండి, చాలా ప్రమాదం. ఇంకేమైనా మార్చనని చూస్తే డెప్పెగిరిపోద్ది. ఎందుకంటే భక్తిహీనుల నడినెత్తి ఓడగొట్టబడుద్ది అని బైబిల్లో ఉందండి. ఆ మాటనే ఇలా చెప్తున్నా నేను. భక్తిహీనుల నడినెత్తి అంటే మీకు అర్థం కావడానికి యాక్సిడెంట్ కేసులను చూసే ఉంటారుగా. మార్చురీలోకి తీసుకెళ్ళిన తర్వాత ఒక్క దెబ్బ టప్మని కొడితే పళ్ళ నూడొచ్చేద్ది. ఏంటి? దెబ్బ. అది నడినెత్తి ఓడగొట్టబట్టం అంటే. అర్థమైందా? భక్తిహీనుల నడినెత్తి ఓడగొట్టబడుద్ది అనే మాటనే డెప్పెగిరిపోద్దని చెప్తున్నాను నేను. అర్థమైందా? అది నేను నా సొంతం కల్పించింది కాదు అది. ఎవరు భక్తిహీనులు? డ్యూయల్ సిమ్ మెయింటైన్ చేస్తే అర్థమైందా? ఇంకో టౌన్ పెడితే 2 టౌన్ ఎస్ఐలు ఉంటారు కొంతమంది మగోళ్ళు. అంటే అర్థం చేసుకోండి బాబు. నేను చెప్పేస్తాను ఎందుకు వచ్చిన డ్యూయల్ సిమ్ 2 టౌన్ అంటే అర్థం కావట్లేదు. సెకండ్ ఫ్యామిలీ. ఇప్పుడు అర్థమైందా? అలాంటి ఏమన్నా ఫస్ట్ సిమ్, సెకండ్ సిమ్, డ్యూయల్ సిమ్ కాకుండా 3 సిమ్, ఎలాంటి భక్తిహీనులు వాళ్ళు. కనుక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. డెప్ప ఎగిరిపోద్ది. అప్పుడేదో మనకు కుదిరింది అది. కనుక ఇంకొక 7 ఏళ్ళు మరలా కొలువు చేశాడు, పాలేరుతనం చేశాడు. గమనించండి, 7 7 వెరస ఎంత? 14 ఏళ్ళు కొలువు చేశాడు, పాలేరుతనం చేశాడు. 14 ఏళ్ళు అంటే లైఫ్ అంటారు దాన్ని. మర్డర్ చేసినోడు కూడా బయటకు వచ్చేయచ్చు. 14 ఏళ్ళు వేసేది. చూసారా? మనోడు వైఫ్ కోసం లైఫ్ ఖర్చు పెట్టాడు జీవితంలో. చూసారా? 14 ఏళ్ళు పాలేరుతనం అంటే మాట్లాడండి. అసలు ఎక్కడన్నా ఉంటుంది చరిత్ర? కోరుకున్న సుందరవతి అయిన స్త్రీని భార్యగా పొందటానికి తన మామ ఇంట 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడంటే ఎలాంటి వాడు చూడండి మనోడు. నిజానికి చాలా మామూలు విషయం కాదు అది. 14 ఏళ్ళు పాలేరుతనం చేసి కోరుకున్న సుందరవతి అయిన స్త్రీని, ఎవరిని? రాహేలు గారిని భార్యగా పొందాడు. అయితే నేనంటాను, యాకోబు గారు అనుభవించిన 14 ఏండ్ల పాలేరుతనపు శ్రమ యేసు ప్రభువు వారు మన కొరకు భరించిన సిలువ శ్రమల ముందు దిగదుడుపే, ఏ మూలకి రావు. యాకోబు గారి కంటే ఎక్కువ శ్రమనొందిన దేవుడు, ఆదాము గారి కంటే ఎక్కువ గాయములు పొందిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. మరి ఈయనకింకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన చేయండి.
ఏమండి, ఏమీ బాగోనోడికి ఎన్నో కోరికలు ఉంటాయి కదా. పెళ్ళి అనేసరికి పెళ్ళిడు వచ్చింది కుర్రాడికి, తల్లిదండ్రులు అడుగుతారు, ఒరే నీకు పెళ్ళిడు వచ్చిందరా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, పిల్ల ఎలా ఉండాలో చెప్పరా అంటారు. ఇక ఆడు చెప్పడం మొదలు పెడతాడు. సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తు నాకు సరిపోవాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, బాగా చదువుకుని ఉండాలి అని ఈయన చెప్తాడు. ఈయన ఉండాలంటే ముందు నీకు మొహం ఉండాలి. ఒరే నువ్వు పగలే కనపడవు కదరా, నువ్వు నిన్ను చూపెట్టే కదరా పిల్లలకి అన్నం పెడుతున్నారు ఊళ్ళో. నీ ఫోటో చూపెడితే జడుచుకుని భోజనం చేస్తున్నారా పిల్లల. కొరియా కోతిలాగా, చంబొల్లేళ్ళు బందిపోట్లాగా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా, వడదెబ్బ దగ్గర ఉడతలాగా, గొరగేదుల్లో గూనిగేదిలాగా, దూడల్లో దొనపోతులాగా ఉంటావు. ఒరే టిప్పర్ లారీ వెనకాల బేతాళ్ళు బొమ్మగాడు మొహం నీది. ఈ కొండపల్లి వెళ్తా ఉంటాయి టిప్పర్లు. ఆ చిప్స్ తోలే టిప్పర్ లారీలు వెనకాల బేతాళ్ళు బొమ్మగాడు మొహం రనిదా. నీకు ఇన్ని కోరికలు ఉంటాయి. 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహాలు వేసుకుని బ్రతుకుతున్న మన మానవ ముఖాలకే ఇన్ని కోరికలుంటే, అనగా దేవుని స్వరూపాన్ని కోల్పోయిన మన మానవ ముఖాలకే ఇన్ని కోరికలుంటే, యేసయ్య ఎలాంటి వాడండి, ఎంతో సుందరుడు కదండి. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగా అతని గుర్తింపగలనమ్మ, అవలీలగా అతని గుర్తింపగలనమ్మ. ఎంతో తానెంతో అతడెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. ఎంతో సుందరుడండి యేసు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క విశ్వరూపము నీవు చూడాలంటే ప్రకటన గ్రంథం చదవాలి. యేసు ప్రభువారి యొక్క సుందర స్వరూపాన్ని చూడాలంటే పరమగీతముల గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథములో ఆయన విశ్వరూపం ఉంటుంది, పరమగీతముల గ్రంథంలో ఆయన సుందర స్వరూపం ఉంటుంది. ఆయన సుందరత్వాన్ని గూర్చి ఒక గ్రంథమే వ్రాయబడింది. మరి మనమెంత సుందరాంగులు అంటారా, మనకి ఇన్ని కోరికలు ఉంటాయి. రోజు ఆవదంతో అట్లేసుకు తినే మొహం నీది, నీకు ఇన్ని కోరికలు ఉంటాయి. ఇన్ని కోరికలు ఉంటాయి నీకు. ఏమీ బాగోని మన ముఖాలకే ఇన్ని కోరికలుంటే, ఎంతో సుందరుడై ఉండి కేవలము మన కొరకు అనగా మానవ జాతి కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయారు కదా యేసు ప్రభువారు. ఆయన మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో తప్పుందా? స్వార్థముందా? లేదు. తన రూపుని కోల్పోయిన మన కొరకు మన రూపంలో భూలోకానికి వచ్చి మనల్ని తన రూపంలోనికి మార్చుకోవటానికి సురూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయిన యేసు ప్రభువారు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో తప్పుందా? చెప్పండి. స్వార్థం ఉందా? లేదు. కనుక ఆయన కోరుకుంటున్న కోరికకు తగిన వారంగా మనం మారిపోవాలి. ఆయన కోరుకుంటున్న రూపురేఖల్లోనికి మనం రూపాంతరం చెందాలి. ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేదీ లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘముగా మనమందరము రాకడకు సిద్ధపడాలి.
ఖచ్చితంగా ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘముగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి తీరాలి. ఎందుకంటే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు? ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దేవుడు కోరుకుంటున్న ఆత్మీయ సౌందర్యాన్ని పొందాలి, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? దేవుడు మన నుండి సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఆ సౌందర్యం బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నారు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? రైట్. ఇక్కడి నుండే ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియాలి. అసలు ఆత్మీయ సౌందర్యం అంటే ఏమిటి? బాగా వినండి. దేవుడు మన నుండి సౌందర్యాన్ని కోరుతున్నారు, ఓకే. ఆ యొక్క సౌందర్యం బాహ్య సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యం, ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నారు, ఓకే. ఖచ్చితంగా మనం ఆత్మీయ సౌందర్యాన్ని పొందాలి, అలాగే మనం ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి, ఓకే. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే అసలు ఆత్మీయ సౌందర్యం అంటే ఏమిటి అది కూడా చెప్తా మీకు. ఆత్మీయ సౌందర్యం అనగా పరిశుద్ధత. బాగా వినండి. ఆత్మీయ సౌందర్యము అంటే ఏమిటి చెప్పండి? పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఆత్మీయ సౌందర్యము, ఆత్మీయ సౌందర్యము అంటే పరిశుద్ధత. ఇక అందులో తిరుగులేదు. ఆత్మీయ సౌందర్యం అనగా పరిశుద్ధతే. అందుకనే దేవుడు ముందే చెప్పారుగా, పాత నిబంధనలో చెప్పారు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పారు ఆయన వాక్యముఖంగా. ఏమని? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ముందే చెప్పేశారు ఆయన. పిల్లలు చేస్తారేంటి? అల్లరి చేయకుండా మీరు. జాగ్రత్తగా వినండి. ఆయన అన్నారు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. ఊరికే అనలేదండి అన్నమాట. ఎందుకన్నారంటే పరిశుద్ధత లేకుండా పరలోకమునకు చేరలేం. పరలోకం ఉంది, అది పైన ఉంది. అందుకని పైన ఉన్న వాటిని వెతకుడి అని లేఖనం ఊరికే చెప్పలా. పైన పరలోకం ఉంది. ఎంత పైన ఉంది? భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలం పరమండలం, పరలోకం. పరలోకం పైన ఉంది. అది మహామహిమాన్వితంగా ఉంటుంది. మనుష్యుల మాటలకు, భాషలకు, కవుల వర్ణనకు అందనంత ఉన్నతంగా ఉంటుంది. అక్కడ మన కొరకు ఎన్నో ఉన్నాయి. స్ఫటికం వంటి సముద్రము, జీవజల నది ప్రవాహము, జీవవృక్ష ఫలములు ఇచ్చేటువంటి చెట్లు అక్కడ ఉంటాయి. కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వాళ్ళందరూ చేసేటువంటి స్తుతినాదాల ధ్వని అక్కడ ఉంటుంది. అక్కడ సూర్య చంద్రులతో పనే ఉండదు. దేవుడే నిత్యమైన కాంతిగా పరలోకంలో ప్రకాశిస్తూ ఉంటారు. దివ్యతి ఇతిహి దేవః అన్నారు. అనగా దేవుడు అనబడిన వాడు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం. ఈ వెలుగు అనేటువంటి అర్హతను తనలో కలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. ఏ వెలుగు? నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగు యేసు ప్రభువు వారు. ఆయన ఎంతటి గొప్ప వెలుగుమయుడంటే పరలోకంలో సూర్య చంద్రులతో పనే లేదు. అక్కడ ఆయనే నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. అంతేకాదు, బంగారము ఇక్కడ నీ ఒంటిపైన ఉంటుందేమో, ఈ భూమిపైన బంగారం నీ ఒంటిపైన ఉంటుందేమో, కానీ పరలోకంలో బంగారం మన పాదాల క్రింద ఉంటదే. సువర్ణ మణిమయ రత్న గజత అలంకృతముగా అలంకరింపబడినటువంటి అద్భుతమైన నగరి పరమపురి. ఆకలి దప్పికలకు అక్కడ తావు లేదు, కన్నీళ్లకు చోటు లేదు, ఏ అపరిశుద్ధత రోగము అక్కడ ఏలిక చెయ్యవు. అక్కడ మనం కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంటుంది, పెట్టుకుని తిరగటానికి కిరీట భాగ్యం ఉంటుంది. మహాభారత పురాణ కాలక్షేపకథల ప్రకారము వనవాసము చేసిన పాండవులే రాజులుగా లెక్కించబడితే ఈ లోకారణ్య యాత్ర చేస్తున్న రారాజు సంతానం మనం. మనకి కూడా పరలోకంలో కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంటుంది, పెట్టుకుని తిరగటానికి కిరీట భాగ్యం ఉంటుంది.
ఎవరు కొట్టివేయటానికి తీసివేయటానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకుంది. ఈ లోకపు పౌరస్థితులు అయితే ఉంటాయి, లేక ఊడిపోతాయి. ఎందుకంటే కొన్ని చోట్ల బ్రతికున్న వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటలా, సచిన వాళ్ళకు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఈసారి ఓటు వేసినోడికి మళ్ళీ ఎలక్షన్కి ఓటు ఉంటలా. పోయినసారి వేశాను కదండి అంటున్నాడు, ఇప్పుడు లేదు అవతల బొమ్మంటున్నారు. ఓటు లేదంటే అర్థం ఏమిటి? వాడు లేడని. కొన్ని చోట్ల పల్లెటూళ్ళల్లో విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ. ఆఫ్టర్ ఆల్ అంటే తప్పు మాట ఏం కాదండి, ఆఫ్టర్ ఆల్ అని అర్థం దానికి. ఎందుకంటే రెవెన్యూలో అతను ఒక్కడే గొప్పవాడు కాదు, అతని పైన ఇంకా అధికారులు ఉంటారు, వాళ్ళందరి తరువాతి వాడు కనుక ఆఫ్టర్ ఆల్. ఆఫ్టర్ ఆల్ అర్థమైందా? ఆఫ్టర్ ఆల్ విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయండి. ఈ లోకపు పౌరస్థితులు, గుర్తింపు కార్డులు ఉంటాయి, లేక ఊడిపోతాయి. అమ్మో మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలో స్థిరపడిపోయారు, అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చేసింది, అమెరికా పౌరసత్వం వచ్చేసింది, ఆహా ఓహో అన్నారు. ఈ లోపల ట్రంప్ వచ్చాడు. ట్రంప్ పంపడింది ఒకడికి. ఎప్పుడు ఎవడ కార్డు ఊడిపోద్దో తెలియలా. ఆ తర్వాత రెండవసారి అతడు గెలవలేదు కనుక మనలో కాస్త గాలి పోసుకుని అక్కడ బ్రతుకుతున్నారు. లేదంటే మోటాముళ్ళే సర్దుకుని మన దేశానికి చాలామంది వచ్చేద్దరు. ఈ లోకపు పౌరస్థితులు ఎంత గొప్పవైనా, ఏ దేశానివైనా కావచ్చు, అవి మనుష్యుల ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. వాళ్లకు నచ్చితే ఉంటాయి, లేదంటే ఊడిపోతాయి. ఎవ్వరూ ఓడగొట్టడానికి, తీసివేయటానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. అందుకనే పౌలు గారంతటి మహాభక్తుడు అంటారు, మన పౌరస్థితి పరలోకమునందున్నది అన్నారు. పరలోకంలో మనకు నిత్య జీవం ఉంది. ఈ భూమి పైన నీటి బుడగల్లాంటి మన జీవితాలు పరలోకంలో నిత్యత్వాన్ని అనుభవిస్తాయి. ఈ భూమి పైన ఆవిరి వంటి మన జీవితాలు పరలోకంలో అంతమేలేని నిత్య జీవాన్ని అనుభవిస్తాయి. ఈ భూమి పైన గడ్డి పువ్వుల్లాంటి మన జీవితాలు పరలోకంలో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షములై విరాజిల్లుతాయి, చెట్లు కాదు. స్తోత్ర. ఈ భూమి పైన నీడలాంటి అస్థిరమైన మన జీవితాలు పరలోకంలో సర్వశక్తిని నీడలో స్థిరంగా ఉండిపోతాయి. అంత గొప్ప నిత్య జీవం ఉందండి పరలోకంలో. అలా అన్నందుకు కోపం వచ్చి వెళ్ళిపోతున్నామో చెల్లి, మామూలుగా వెళ్తున్నారు మంచినీళ్ళకి, అలాగే పర్లేదండి బాబు వెళ్ళండి, అలా అనుకోలేదు. అంత మాట అంటాడని వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మంచివాళ్ళు మీరు. ఎన్నో ఉన్నాయి పరలోకంలో. అంత గొప్ప మహామహిమాన్వితమైన పరలోకానికి, దేవదేవుడు అనుగ్రహించే పరలోకానికి మనం వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళి నిత్యము దేవుని ముఖ దర్శనము చూడాలన్నా మనము కలిగి ఉండవలసిన ఏకైక అర్హత పరిశుద్ధత. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు? ఆత్మీయ సౌందర్యాన్ని. ఆత్మీయ సౌందర్యం అంటే ఏమిటి? పరిశుద్ధత. ఆయన ముందే అన్నారు ఏమని? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే పరలోకానికి వెళ్ళం, పరలోకానికి వెళ్ళకపోతే నిత్యము దేవుని ముఖ దర్శనం కూడా చూడలేము. ఈ రెండు జరగాలంటే మనం కలిగి ఉండవలసిన అర్హత పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు, మచ్చలేని మహనీయుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న పరిశుద్ధ దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా, నిరూపించగలరా అని ప్రభు సవాల్తో కూడిన ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేక వెళ్ళిపోయారు ఆనాటి కాలములో జ్ఞానులుగా వెర్రవీగిన వారు. అంతటి గొప్ప పరిపూర్ణ పరిశుద్ధ దేవుడు ఆయన. అందుకనే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు అగ్నికి పోల్చబడ్డారు బైబిల్లో. దేనికండి? అగ్నికి పోల్చబడ్డారు. అంటే అగ్ని గొప్పదా దేవుని కంటే? కాదు. సృష్టికర్త కంటే ఏ సృష్టము గొప్పది కానే కాదు. కానీ ఈ సృష్టిలో బ్రతుకుతున్న మనకు సృష్టికర్త అర్థం అవటానికి సృష్టికర్త అయిన దేవుడు తనను తాను తగ్గించుకుని సృష్టములో ఒక భాగమైన అగ్నికి పోల్చబడ్డారు. అది విషయం మనకు అర్థం కావటానికే. ఏదో చీమలకి సువార్త చెప్పాలంటే చీమలాగా మారాలన్నట్టుగా ఏమండి, మనకు అర్థం కావటానికే తనను తాను ఎంతగానో తగ్గించుకుని అగ్నికి పోల్చబడ్డారు ఆయన. అర్థమవుతుందండి? అగ్నికి పోల్చబడ్డారు. ఎందుకు అలా అంటే ఆయనలో ఉన్న గొప్ప గుణాలు అగ్నిలో ఉన్నాయి.
అవి మనకు అర్థమైతే సృష్టికర్త కూడా మనకి అర్థమవుతారని అలా పోల్చబడ్డారు ఆయన. మన దేవుడు దహించు అగ్ని అనబడ్డారు. గుర్తుంచుకోండి, అగ్నిలో ముఖ్యంగా 3 గుణాలు ఉంటాయి. ఒకటి, అగ్నిలో మలినం ఉండదు. యేసు ప్రభు వారిలో మలినమేమియు లేదు. పిలాతంతటి వ్యక్తి చేతులు కడుక్కుంటాడు, ఇతనిలో ఏ దోషము నాకు కనబడుట లేదు. పిలాతు భార్య అంటుంది, అతనితో ముందుగానే హెచ్చరించింది, అతడు నీతిమంతుడు, అతని జోలికి పోవద్దు అని. అంతటి గొప్ప మలినం లేని మహారాజు మన ప్రభువైన యేసువారు. ఆయనలో మలినం లేదు, పాపపు మాలిన్యం లేదు. అగ్నిలో మలినం ఉండదు, దహించు అగ్ని అయిన దేవునిలో కూడా మలినం లేదు. అగ్నికి ఎవరూ మలినం అంటించలేరు. రెండవది అది. అలాగే యేసు ప్రభువు వారి పైన ఎవరు కూడా బురద చల్లలేరు. చల్లినా అది నిలవదు. ఎందుకంటారేమో, దొంగ సాక్ష్యాలు కల్పించి యేసు ప్రభువు వారికి విరోధంగా చెప్పటానికి వచ్చారు. కానీ ఆ సాక్ష్యాలు చెల్లాయా? చెల్లల. అవి ఒకదానికొకటి పొసగక అవి వీగిపోయాయని వాక్యం చెబుతోంది. అంటే అబద్ధికులు అబద్ధ సాక్ష్యాలు కల్పించి చెబుదామన్నా సరే యేసు ప్రభువు వారికి మలినం అంటించడం ఎవరి వల్ల కాలేదు. అది విషయం. అగ్నికి ఎవరు మలినం అంటించలేరు. యేసు ప్రభువు వారికి కూడా ఎవరు మలినాన్ని ఆపాదించలేరు. అంతేకాదు, అగ్ని మలినములను దహించి తొలగిస్తుంది. యేసు ప్రభువు వారు కూడా మన పాపపు మాలిన్యాన్ని తొలగిస్తారు. స్తోత్రం. మలినం లేని దేవుడు, ఎవ్వరూ మలినం అంటించటానికి వీలు లేనంత పరిశుద్ధ దేవుడు, మన పాపపు మలినాలను తొలగించే పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. గొప్ప పరిశుద్ధుడండి ఆయన. ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడో మీకు అర్థం కావటానికి ఇంకొక 2 మాటలు మీకు తెలియజేస్తాను. మీరు 4 సువార్తలు చదవండి, అవపోషణ పట్టండి, పుక్కిట పట్టండి. మీరెంత చదివినా, ధ్యానించినా, పరీక్షించినా మీకు ఒక మాట కనబడదు. ఏమిటి ఆ ఒక మాట అంటే, యేసు ప్రభువు వారు ఎన్నడూ ఎప్పుడూ కూడా నన్ను క్షమించండి అని ఎవరిని అడగలేదు. కావాలంటే చూడండి మీరు, నన్ను క్షమించండి అని ఎవరినన్ను అడిగాడైనా? అడగల. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు అడిగారు తప్ప నన్ను క్షమించండి అని ఎవరినన్ను అడిగారైనా? అడగల. అలా అడగవలసిన అవసరం ఆయనకు రాలేదు, రాదు, రానే రాదు, రాబోదు. అసలు నన్ను క్షమించండి అనవలసిన అవసరం ఎవరికి ఉంది? తప్పు చేసిన వాళ్ళకి ఉంది, ఇంకా తెలుసో తెలియకో పొరపాటు చేసిన వాళ్ళకి కూడా ఉంది. యేసు ప్రభువు వారికి అసలు ఆ అవసరతే రాలేదంటే అర్థం ఏమిటి? తెలిసి తెలియక కూడా ఏ పొరపాటు ఆయన చేయలేదు. అంత గొప్ప పరిశుద్ధుడు ఆయన. అర్థం చేసుకోండి. ఏమండి, మనం ఎన్నిసార్లు అని ఉంటాం చిన్నప్పటి నుండి? సారీ, మన్నించు, క్షమించనే పదాలు ఎన్నిసార్లు పలుకుంటాం? సారీ అంటే చిన్నప్పుడు నీ పెళ్ళికి నా డొక్కులో లారీ, ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఆ వయసు నుండి ఈ వయసు వరకు ఎన్నిసార్లు మనం పలుకుంటామండి? యేసు ప్రభు వారికి ఒక్కసారి కూడా ఆ మాట పలకవలసిన అవసరత రాలేదంటే ఆయన ఎంత గొప్ప మచ్చలేని మహనీయుడో పరిశుద్ధ దేవుడు. అర్థం చేసుకోండి. స్తోత్రం. అందుకనే రెండో మాట చెప్తున్నాను. 2 అన్నాను కదా, ఒకటి చెప్పాను, రెండోది. సంఘమును అడిగారు పరమగీతముల గ్రంథంలో కొంతమంది వచ్చి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే, ఆదివారం ఆరాధనకి వెళ్ళి అయ్యగారిని అడిగి వచ్చి చెప్తాను అందా. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగినవాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగినవాడు. నావాడు నా ప్రియుడు, మదిలో తలంచుచున్నాను, ఓసారి కనిపించి నీ దారి చూపించవా, ఓసారి కనిపించి నీ దారి చూపించవా. యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము.
స్తోత్ర. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్పడం మొదలుపెట్టింది వెంటనే సంఘం. అందులో మొదటి మాట ధవళవర్ణుడు. ధవళవర్ణము అంటే తెల్లని రంగు. నా ప్రియుడు, నేను ఆరాధించే దేవుడు ధవళవర్ణుడు అంది సంఘం. ధవళవర్ణం అంటే తెల్లని రంగు, తెలుపు పరిశుద్ధతకు గుర్తు. నా దేవుడు పరిశుద్ధుడు అని పరమగీతముల గ్రంథములో లేఖనాలలో ఉన్న సంఘమే సాక్ష్యమిస్తోంది. స్తోత్రం. ఎంత గొప్ప విషయం గమనించారా? అంత గొప్ప పరిశుద్ధ దేవుడండి ఆయన. పరిశుద్ధ దేవుడు ఆయన. సంఘమే సాక్ష్యమిస్తోంది. సంఘమే సాక్ష్యమిస్తోంది ఆయన పరిశుద్ధుడు అని. అందుకనే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. కొంతమంది అంటూ ఉంటారు కదా, యేసు ప్రభువు వారు తెల్లోళ్ళ దేవుడు అని. నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, యేసు ప్రభువు వారు తెల్లోళ్ళ దేవుడు కాదు, తెల్ల దేవుడు. ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు, తెల్ల దేవుడు అండి ఆయన. ధవళవర్ణుడు ఆయన, పరిశుద్ధ దేవుడు ఆయన. అందుకనే ఒక పాటలో కూడా ఈ పదప్రయోగం చేశారండి. నల్లోడు ఆ కొళ్ళోడుంటే నవ్వు రాదండి, తెల్లోడు మన యేసై ఉంటే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి మన సార నవ్వండి. కొంతమంది నవ్వరు. వాళ్ళని చూస్తే సగం కాలిపోయిన శవాలు ఊళ్ళో తిరుగుతున్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళు బాగున్నారా అని అడగకూడదు, ఇంకా బాగానే ఉన్నారా అడగాలి. ఒక నవ్వు, ఏముండదండి. వాళ్ళ ముఖాల మీద పేలాలు వేపేయచ్చు, మూగిడి మొహాలయ్యి. ఏదో విరిగి పడిపోతున్న ఆకాశాన్ని వేలుతో ఆపుతున్నట్టు, రాబోతున్న సునామీకి వేళ చెయ్యి అడ్డం పెట్టినట్టు, నడిచి వస్తుంటే పేడు చెక్క అరికాల్లో దిగినట్టు, 2-3 రోజులు వెళ్ళినట్టు ఒక రకంగా మొహం పెట్టి మన బతుకుతారు కొంతమంది. చూశారు మీరు అలాంటి వాళ్ళని? నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, ఆ నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి, చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. స్తోత్ర. కొద్దిగా నవ్వుతూ బతకండ్రా బాబా. ఇది రోబోటిక్ జీవితాలు కొందరు ఏమన్నా కదా. అయితే ఇది అద్భుతమైన పాట. ఇది నవ్వుతూ ఆనందంగా ఉండాలి. ఆనందించుడి మరలా చెప్పుదును అనే మాటను తీసుకుని కాస్త గ్రామీణ పద్ధతిలో వ్రాయబడిన పాట అండి ఇది. మా ప్రియులు శ్యామ్జే వేదాల గారు రాశారు ఈ పాటని. అందులో నల్లోడు ఆ కుళ్ళోడు ఉంటే, నల్లోడు అంటే ఎవడో సాతానుగాడు. ఎందుకు నల్లోడు అన్నారంటే వాడు నల్లగా ఉంటాడని కాదండి, వాడు చీకటి సంబంధి గనుక నల్లోడు అనబడ్డారు. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు కదా, ధవళవర్ణుడు కదా, అందుకని ఏమనబడ్డారు అందులో ఆ పాటలో? తెల్లోడు మన యేసై ఉంటే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి. జాగ్రత్తగా వినండి, మనము ఆరాధిస్తున్న దేవుడు తెల్లోళ్ళ దేవుడు కాదు, తెల్ల దేవుడు. స్తోత్ర. ధవళవర్ణుడు, పరిశుద్ధ దేవుడు ఆయన. అంతటి గొప్ప పరిశుద్ధ దేవుడు ఏమన్నారో తెలుసా? నేను పరిశుద్ధుడును గనుక మీరును. ఎవరు పలికారండి ఈ మాట? పలకటానికి ఎవరికన్నా సమర్థత ఉందా? వేలుపురలో ఎవరికైనా ఉందా సమర్థత? దైవత్వములోను, కృపచూపుటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటే. అంత గొప్ప పరిశుద్ధ దేవుడు అండి ఆయన. అంత గొప్ప పరిశుద్ధ దేవుడు ఆయన. ఆయన అంటున్నారు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. అందుకొరకు మనం పరిశుద్ధతను పొందాలి. మనం పరిశుద్ధులమై
ప్రభు రాజ్యానికి చేరుకోవాలి. గుర్తుంచుకోండి బాగా ఈ విషయాలు. దేవుడు మన నుండి కోరుకుంటున్న ఆత్మీయ సౌందర్యము పరిశుద్ధతే. మనం పరిశుద్ధులం అవ్వాలి. ఖచ్చితంగా మనం పరిశుద్ధులం అవ్వాలి. ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా రాకడకు సిద్ధపడాలి. మనము పరిశుద్ధ వధువు సంఘముగా రాకడకు సిద్ధపడాలి. అప్పుడే మనం పరలోకానికి చేరగలుగుతాం. ప్రభువు ముఖదర్శనమును నిత్యము చూడగలుగుతాం. అందుకొరకు మనం కలిగి ఉండవలసిన అర్హత ఏమిటి? పరిశుద్ధత. మనం పరిశుద్ధులం అవ్వాలి. మనం పరిశుద్ధులం అవ్వాలంటే ప్రభు రక్తములో కడుగబడాలి. పరిశుద్ధులం అవ్వాలంటే అసలు ముందు ప్రభు రక్తములో కడుగబడాలి. ఎందుకంటే రుధిరపాతం వినాపాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని ఈ శ్లోకము యొక్క భావం. ఏ రక్తం? గొర్రెల, కోడెల, కొంగల, కోళ్ల, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తము వల్ల పాపము నివృత్తి గావించబడదు. పోనీ మన రక్తమా? అబ్బే, ఒక పాపి రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేదు. ఎందుకంటే గ్రుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు అని ప్రభువే చెప్పారు బైబిల్లో. కాబట్టి ఒక పాపి రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేదు. మరి ఏ రక్తం? నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఇటువంటి రక్తాన్ని మన కొరకు చిందించటానికి, తన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధ పరచటానికి, మనల్ని పరలోకమునకు చేర్చటానికి, జీవితకాలమంతే మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవాళిని విమోచించుటకు ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూలోకానికి వచ్చి లేత మొక్క వలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి సిలువ మ్రానుకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారండి. సిలువలో బలి అయి యేసు ప్రభువు వారు కార్చిన రక్తం మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచే ఏకైక సాధనం. మన చేతికి మట్టి అంటుకుంటే కడుక్కోవటానికి నీళ్లు సాధనం. మరి నీళ్లకు బురద పడితే శుద్ధి చేయటానికి పటిక, ఎండిపి గింజలు, బ్లీచింగ్ వంటివి సాధనాలు. మరి ఆత్మకు పట్టింది మస్టు, పాపమనే మాలిన్యం. ఈ మలినాన్ని తొలగించగల ఏకైక సాధనం యేసు రక్తం ఒక్కటి మాత్రమే. యేసు రక్తము ప్రతి పాపిని కడిగి మానవులను పవిత్రపరుచును. ప్రియులారా, మీరు యేసు రక్తములో కడుగబడ్డారా? ప్రియులారా, మీరు యేసు రక్తములో కడుగబడ్డారా? అంటే బాప్తిస్మము పొందారా? పొందామండి. ఎప్పుడు? బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయని అన్నారండి. అందుకునే పొందేశాం అంటారు కొంతమంది. నీ పెళ్లి కోసమా బాప్తిస్మం? కొంగనక్క అని అనాలని ఉంటుంది కానీ అనలేం, బాధపడతారు కదా. నీ పెళ్లి కోసమా బాప్తిస్మం? అంటే నీ వివాహం కోసమా బాప్తిస్మము? కాదు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటానికి పొందాలి బాప్తిస్మం, నీ వివాహం కొరకు కాదు. ఒకవేళ నీ పెళ్లి కొరకు నువ్వు బాప్తిస్మం పొందినవాడవైతే నువ్వు మళ్ళీ బాప్తిస్మం పొందాలి. కొంతమంది పెళ్లి కొరకు బాప్తిస్మం పొందేసి బల్లారాధనలో పాలు పంపులు పొందేస్తూ ఉంటారు చాలా సంవత్సరాలుగా. తప్పండి. దయచేసి మీరు సిగ్గుపడకండి. ఎందుకంటే మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదండి. మీరు పిరికితనంతో ఆగిపోకండి. పిరికి వారు నరకానికి పోతారని ప్రకటన 21:8 రాసి ఉంది, చదువుకోండి కావాలితే. కనుక సిగ్గుతో ఆగిపోకండి, పిరికితనంతో ఆగిపోకండి. ధైర్యముగా ముందుకొచ్చి మీరు బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే పెళ్లి బాప్తిస్మాలు చెల్లవు. పెళ్లి కొరకు కాదు బాప్తిస్మం, పెళ్లి బాప్తిస్మాలు చెల్లవు. ఈ మాట చెప్తుంటే కొంతమందికి ఒక వాక్యం గుర్తొచ్చి, బాప్తిస్మం ఒక్కటే అని బైబిల్లో ఉంది కదండి అంటారు. ఒక్కటే అని ఉంది కాదని నేనేమని అంటున్నానా? బాప్తిస్మం ఒక్కటే, కానీ ఆ ఒక్కటే అని చెప్పబడిన బాప్తిస్మాన్ని ఇంకా నువ్వు పొందలా. ఏమిటో తెలుసా? బాప్తిస్మం మారు మనస్సు పొంది
పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొంది మూర్ఖులకి ఈ తరం వారి నుండి వేరై రక్షణ పొందటం. లెక్కెట్టారా మీరు? అసలు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొంది మూర్ఖులకి ఈ తరం వారి నుండి వేరై రక్షణ పొందటమే. ఎన్ని చెప్పాను? 6. ఈ 6 అనుభవాల్లోనికి నువ్వు వస్తేనే 7వ మండలానికి చేరుకుంటావు, పరమండలానికి. స్తోత్రా! అర్థమవుతుందా? కనుక మీరు గమనించండి ఈ విషయాన్ని ఖచ్చితంగా. ప్రియులరా, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొంది మూర్ఖులకి ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందాలి. అది బాప్తిస్మము. అర్థమైందండి? పెళ్లి బాప్తిస్మాలు చెల్లవు. కొంతమంది మాకు చిన్నప్పుడే అయిపోయింది అయ్యగారు అంటారు. ఏమైపోయింది? నీ దినం అయిపోయిందా అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు. కాబట్టి చిన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయిందట. మీ జ్ఞానస్నానాలు, చిలకరింపు బాప్తిస్మాలు, జెండాకరణ నుండి వెళ్ళి చేసే ప్రమాణముల బాప్తిస్మాలు, అవగాహన లేని వేలం వెర్రి బాప్తిస్మములు వంటివి చెల్లవు. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులరా, ఇది మొట్టమొదటిగా నువ్వు వేయవలసిన అడుగు. ఈ బాప్తిస్మం నువ్వు పొందాలి. ఈ ఒక్క అడుగు నువ్వు వేయగలిగితే మిగతా అడుగులన్నీ పరలోకం దాకా దేవుడు వేయిస్తారు, హనోక్ గారిని వేయించినట్లు, నడిపించినట్లు. అర్థమవుతుందా? ఈ ఒక్క అడుగు నువ్వు వేయాలి. ఈరోజు దేవునికి ఇచ్చిన అవకాశం ఇది. నువ్వు బాప్తిస్మం పొందాలి. కనుక గమనించండి, దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యం. ఆత్మీయ సౌందర్యం అనగా పరిశుద్ధత. మనం పరిశుద్ధులమై ఉంటేనే పరలోకానికి వెళతాం, ప్రభు ముఖదర్శనమును చేస్తాం. ఇదంతా జరగాలంటే మనం కలిగి ఉండవలసిన ఏకైక అర్హత చెప్పండి, పరిశుద్ధత. మనం పరిశుద్ధులం అవ్వాలంటే ముందు ప్రభు రక్తంలో కడగబడాలి, అంటే బాప్తిస్మము పొందాలి. నేను నా 18వ ఏట బాప్తిస్మం పొందాను. నా 18వ ఏట నేను బాప్తిస్మం పొందటం జరిగింది. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబములో పుట్టిన వాడను నేను. రామానుజ గోత్రీయుణ్ణి, రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వాడను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేయటం జరిగింది. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరన్నాలు మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవయమును విడిచి క్రైస్తవయంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లెవలేట్లా. ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచారు. ఎంతటి మహద్భాగ్యకరమైన జీవితాన్ని యేసు ప్రభువు వారి ద్వారా నేను పొందుకోగలిగాను. నీచ స్థితికి చెందిన నన్ను నీతి స్థితికి మార్చిన దేవుడు ప్రభువైన యేసువారు. స్తోత్రం. నా 18వ ఏట నేను బాప్తిస్మం పొందాను. వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. మరి ఇందులోకి వచ్చేసాక మళ్ళీ ఈ బట్టలు ఏంటంటారు కొంతమంది. ఒడి రామరాజు బట్టలు రా బాబు, ఎవరు వెళ్ళినా అమ్ముతారు డబ్బులు ఇస్తేని. ఈ రామరాజు బట్టలు ఈ కులపరమైన బట్టలో, మతపరమైన బట్టలో కాదు, మన దేశానికి సంబంధించిన సంప్రదాయ దుస్తుల్లో ఇవి కూడా ఒక భాగం. ఇవి రామరాజు బట్టలు రా, డబ్బులుంటే వెళ్ళి కొనుక్కుని వేసుకో, ఎవడొద్దన్నాడు. పైగా నా బాడీ జాడీలా ఉంటుంది కాబట్టి రెడీమేడ్ బట్టలు దొరకవు నాకు అంత త్వరగా. రామరాజుకి వెళ్తే మొత్తం సెట్ అంతా అమ్మేస్తారు. చొక్కా, పై వస్త్రం, ఏమండి పంచ, ఇంకా మొత్తం సెట్ అమ్మేస్తారు అక్కడ. కొనుక్కోవటం, వేసుకోవటమే, తెప్పలేవు. మళ్ళీ క్లాత్ కొనటం, కుట్టించుకోవటం, వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియక వెయిటింగ్ చేయటం, ఇలాంటివి ఉండవు. వెళ్ళటం, డబ్బులు ఇవ్వటం, కొనేసుకోవటమే. అర్థమవుతుందా? అలాగే రామరాజు బట్టలు చాలరా, పర్లేదురా, అత్తమాని తిరక్కండి రా, రామరాజు బట్టలు. కనుక మీకు కూడా
ఇలా వేసుకోవాలని ఉంటే ఏం పర్లేదు, మీరు సిటీకి వెళ్ళండి, రామరాజ్ షోరూమ్కి వెళ్ళండి, చక్కగా డబ్బులు ఇచ్చి కొనుక్కుని వేసుకు తిరగండి. ఎవడొద్దన్నాడా? అర్థమవుతుంది ఇప్పుడు? నేను కులపరమైన వ్యక్తిని కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. కులగోత్రాలు మలమూత్రాలు లాంటివని ప్రకటించేవాడిని నేను. కులం కుళ్ళు మతం మత్తు దేవుడే దిక్కు అని బ్రతుకుతున్నవాడిని నేను. స్తోత్ర. నేను వైష్ణవీయమును విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. ఇప్పుడు నేను క్రైస్తవుణ్ణి. హల్లెలూయా. సాక్ష్యార్థమై నా పేరు ఏదో అలా ఉంది కానీ ఏమండి, పేరు వేరు తీరు వేరు. నా పేరులో ఒకవేళ మీకు కులం కనిపించవచ్చు, నా తీరులో కనపడదండి. అర్థమవుతుందా? కనుక గమనించండి, సాక్ష్యార్థమై ఆ పాత పేరు కూడా క్రొత్త పేరు పక్కన అలా ఉంచారు తప్ప కావాలని నేను పెట్టుకున్నది మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను క్రైస్తవుణ్ణి. నా 18వ ఏట నేను బాప్తిస్మం పొందాను. 18వ ఏట అంటే టీనేజా కాదా? టీనేజ్. నా టీనేజ్లో నేను రక్షణ పొందాను. మరి నీ పరిస్థితి ఏమిటి? 13 నుండి 19 వరకు ఏమిటండి టీనేజ్? 13, 14, 15, 16 అంటూ 13 నుండి 19 వరకు టీన్ వస్తుందా? అదంతా టీనేజ్ అనమాట. అది నా టీనేజ్లో నా 18వ ఏట నేను బాప్తిస్మం పొందాను. మరి నీ పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు జాగు చేస్తావు? ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, నీ కొరకే ఈ రక్షణ సువార్త సభలు. స్తోత్రం. ఎన్నాళ్ళు జాగు చేస్తావు? ఎన్నాళ్ళు జాగు చేస్తావు? పట్టు పొందేస్తాను అయ్యగారు అంటారు కొంతమంది. పట్టు అంటే జనవరి పట్టు, పల్లెటూళ్ళు అంటూ ఉంటారు. పట్టుకు పొందేస్తాం అయ్యగారు. ఆ పట్టు వచ్చే లోపల ఎవరన్నా పట్టుకుపోతే నిన్ను, కొంతమంది ఆ తారీఖును పొందేస్తామండి. ఆ తారీఖు వచ్చే లోపల నీ తారీఖు అయిపోతే జనవరి 1కు తీసేసుకుంటామండి. అదే బాబు, జనవరి 1 వచ్చే లోపల నువ్వు రెస్ట్ని పీస్ అయిపోతే, అంటే నా ఉద్దేశం నీ ఫోటోతో బ్యానర్ చేస్తే, నీకు పెట్టికి ఆర్డర్ ఇచ్చేస్తే, నీకు ఆఖరిపాట పాడేస్తే, నీ నూరు కుత్తనానికి మోసేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్ డబ్బులు ఎత్తే, నీ పేరట డేటు కేటాయించుకోవటం జరిగించేస్తే, నీకు ఇష్టమైన కూరతో భోజనాలు ఎట్టించేస్తే, ఒక మాటలో చెప్పనా, నువ్వు చస్తే, ఒకేసారి చస్తే అంటే ఫీల్ అవుతారండి. ఇవన్నీ చెప్పానండి ముందు. నువ్వు చస్తే జాగ్రత్త. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడేమి జరుగును, రేపేమి సంభవించును మనకి తెలీదు. మనము నిన్న వారమే నేడు మనది కాదు. అంతలో కాబట్టి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి విసరి వెళ్ళి మనలో తిరిగి రాని, గాలి లాంటి అస్థిరమైన, నీడ లాంటి అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. మనమెంత, మన బ్రతుకెంత? మీకు తెలుసా, మానవ జాతి కంటే బలహీనమైన జాతి మనకు లేదని? మనం బలవంతులముగా కనిపించే బలహీనులమని మీకు తెలుసా? ఒక తాడి చెట్టు ఉందనుకోండి, దాన్ని నరికి పడేయగల బలం మన దగ్గర ఉంటుంది, కానీ అది మీద పడితే తట్టుకునే బలం ఉందా? లేదు. అంత బలహీనులం, బలవంతులముగా కనిపించే బలహీనులం మనం. అలాంటి బలహీనమైన మన బ్రతుకులకు భరోసా ప్రభువైన యేసు వారు మాత్రమే. బలహీనమైన మన బ్రతుకులను బలపరిచి, తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి, బలవంతులైన దేవుడు మనకు పరలోకాన్ని అనుగ్రహిస్తారు. కనుక ప్రియా స్నేహితులారా, జాగు చేయకండి. దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యం. ఆత్మీయ సౌందర్యం అనగా పరిశుద్ధత. కనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. మనం పరిశుద్ధులమైతేనే పరలోకానికి వెళతాం, ప్రభు ముఖదర్శనాన్ని చూస్తాం. ఇదంతా జరగాలంటే మనం కలిగి ఉండవలసిన అర్హత, ఏకైక అర్హత పరిశుద్ధత. మనం పరిశుద్ధులం అవ్వాలి. పరిశుద్ధులం అవ్వాలంటే ముందు అసలు ప్రభు రక్తంలో కడగబడాలి. అనగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. ఇక జాగు చేయకండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి. మూర్ఖులకి తరం వారిని వేరే రక్షణ పొందండి. యేసు రక్తములో కడుగబడిన వారై పరిశుద్ధపరచబడండి. వాక్యమనే ఉదక స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పరిపూర్ణ పరిశుద్ధులు కండి. పరలోకానికి చేరదామండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తరల ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరు లేచటీటు తిరక్కండి, ఇతరులకు ఆటంకంగా ఉండకండి. దయచేసి ప్రార్థన చేయండి. కూర్చోండి.
ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. కనులు మూయండి, హృదయం తెరిచి హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. తన రూపుని కోల్పోయిన మన కొరకు మన రూపంలో భూలోకానికి వచ్చి మనల్ని తన రూపంలోనికి మార్చుకోవటానికి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయారు ప్రభు మన కొరకు. అలాంటి దేవుడు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. మన కొరకు ఎంతో చేసి ఎన్నో ఇచ్చిన ప్రభు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో ఎటువంటి తప్పిదము స్వార్థము లేదు. ఆయన మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఆత్మీయ సౌందర్యం అనగా పరిశుద్ధత. ఆయన కోరుకుంటున్నట్లుగా మనం పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులమై ఉంటేనే పరలోకానికి చేరతాం, నిత్యము ప్రభు ముఖ దర్శనాన్ని చూస్తాం. మనం కలిగి ఉండవలసిన గొప్ప అర్హత పరిశుద్ధత. మనం పరిశుద్ధులం అవ్వాలి. మనం పరిశుద్ధులం అవ్వాలంటే ప్రభు రక్తములో కడుగబడాలి. మనం పరిశుద్ధులం అవ్వాలంటే ప్రభు రక్తములో కడుగబడాలి. ప్రభు రక్తములో మనం కడుగబడాలి. నా 18వ ఏట నేను యేసు రక్తములో కడుగబడ్డాను. నా 18వ ఏట నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది మూర్ఖులకి తరం వారిని వేరే రక్షణ పొందాను. మరి నీ పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు జాగు చేస్తావు యేసు రక్తంలో కడుగబడకుండా? ఈ సభలు నీ కోసమే. నేను యేసు రక్తములో కడుగబడతాను, నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. చేతులెత్తుటకు సిగ్గుపడకండి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. పిరికితనంతో చేతులెత్తటం మానకండి. పిరికి వారు నరక పాత్రులని ప్రకటన 21:8 ఉంది. ధైర్యముగా కృపాసనము చెంతకు రమ్మని వాక్యం చెబుతోంది. యేసు రక్తములో నేను కడుగబడతాను అన్నవాళ్ళు మీ చేతులు పైకి చాపి చూపండి. మళ్ళీ చెప్తున్నాను, యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్లే చేతులెత్తండి. యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్లే చేతులెత్తండి. యేసు రక్తములో కడుగబడుట అంటే బాప్తిస్మం పొందుట. నాకు బాప్తిస్మం కావాలండి, నేను బాప్తిస్మం పొందుతాను, నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్ళు మాత్రమే చేతులెత్తండి. ఎటువంటి బలవంతం లేదు ఇక్కడ. చేతులెత్తిన వారు ఒకసారి లేచి నుంచుంటారా? మీ కొరకు ప్రార్థిస్తాను. చేతులెత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి. చేతులెత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు బాప్తిస్మం కావాలి అన్నవాళ్ళు మాత్రమే లేచి నుంచోండి. నాకు బాప్తిస్మం కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే లేచి నుంచోండి. లేచి నుంచున్న మీకు ఒక మనవి. అదేమిటంటే, మీరు ఏ సంఘమునకు చెందిన వారైతే ఆ సంఘములోనే మీరు బాప్తిస్మము పొందవచ్చు. మీరు ఏ సంఘమునకు చెందిన వారైతే ఆ సంఘములోనే బాప్తిస్మం పొందవచ్చు. ఎటువంటి బలవంతం లేదు. అయితే నిజముగా బాప్తిస్మం పొందటం మీ తీర్మానమైతే మీ కొరకు మీ శిరస్సు పైన చేయి ఉంచి ప్రార్థించాలని ఆశిస్తున్నాను నేను దేవుని పనివాడిగా. ఒకసారి ముందుకు వస్తారా? ముందుకు రండి. నిలవబడిన వారు మాత్రమే రండి. నాకు బాప్తిస్మం కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే రండి. ఎటువంటి బలవంతం లేదండి. మీ కొరకు ప్రార్థన చేసి పంపిస్తాను. త్వరగా రండి. మిగతా వాళ్ళందరూ కనులు మూసి ప్రార్థన చేస్తూ ఉండండి. వీళ్ళ కొరకు రండి. నాకు బాప్తిస్మం కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే ముందుకు రండి దయచేసి. ఎటువంటి బలవంతం లేదు. బాప్తిస్మము పొందగోరిన వారు మాత్రమే ముందుకు రండి. త్వరగా రావాలి. ధైర్యముగా కృపాసనము చెంతకు రమ్మని లేఖనము పిలుచుచున్న గడియ ఇది. త్వరగా రండి. ఇంకెవరన్నా ఉన్నారా? మళ్ళీ చెప్తున్నాను, నాకు బాప్తిస్మం కావాలండి, నేను బాప్తిస్మం పొందుతాను, నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్ళు మాత్రమే ముందుకు రండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మిగతా వాళ్ళందరూ చేతులెత్తి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. అందరూ ప్రార్థనలో ఉండండి.
దైవజనులను కూడా నేను బ్రతిమాలుతున్నాను, మీ కుడి హస్తాలు వీరి వైపు చాపవలసినదిగా మనవి చేస్తున్నాను. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అయ్యా, నీ సేవకుడిని మీరు నిలబెట్టుకొని, మీ సేవకుడు ముఖాంతరంలోంచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. అమూల్యమైన మీ వాక్కులు సీయనులో నుంచి మీ సేవకుని నోట్లో ఉంచి ఈ మూడో కూడికలో ఈ సభలో నాయన మమ్మల్ని మీరు దర్శించినందుకు వందనాలు. మా హృదయాలు తెరవజేయబడినందుకు వందనాలు దేవా. అయ్యా, నీకు వందనాలు నాయనా. ఈ వర్తమానం విని, ఈ వాక్యం విని ప్రభు నాయన, నీ సేవకుడు సాక్ష్యాన్ని విని ప్రభు నా తండ్రి నాయన, 15 మంది నాయన బాప్టిస్తాలకు సిద్ధపడి ఉండగా నాయన, నీ నామములో ప్రభు వారు మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి నాయన. నీ బలమైన కార్యాన్ని మీరు జరిగించండి ప్రభు అని వందనాలు. అయ్యా నాయన, ఈ సభలు 3 దినాలుగా నాయన మీ నామములో జరిగిస్తున్న నాయన, నీ కృపను బట్టి వాతావరణం మీరు అనుకూలపరిచారు ప్రభు. ఈ ఆఖరి 3వ కూటములో నాయన మీ దాసుడు నాయన, మా ప్రియులు ఆత్మీయులు నాయన జాన్ మంగాచార్లయ్య గారిని మా మధ్యకు తీసుకొని వచ్చి నాయన పరిశుద్ధత గురించి ప్రభు, పరిశుద్ధత లేనివాడు పరలోక రాజ్యం చేరలేడని, పరిశుద్ధత లేనివాడు దేవుణ్ణి కలుసుకోలేడని, పరిశుద్ధత లేనివాడు యేసుతో ఉండలేడని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు నాయన. రక్షణ కొరకు సిద్ధపడిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరున నాయన మీ దాసులు చేతుల నుంచి ప్రార్థన చేయగా మరొకసారి నాయన మీ కృప కలిగిన స్థానికి అప్పచెబుతున్నాము నాయన. అయ్యా, కృపలో జ్ఞాపం చేసుకోండి, కృపతో జ్ఞాపం చేసుకోండి నాయన. ఈ సభలో, ఈ కుడికిలో అయ్యా, ఈ యొక్క ప్రార్థనలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. వారి మీద పనిచేస్తున్న ప్రతి శాపకర్తమైన ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని యేసు నామములో పెళ్ళగిస్తున్నాము స్వామి. నీకు వందనాలు అయ్యా. 1,000 రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ నామం పెరట 31, 1, 2, 3 తారీఖుల్లో ఈ సభలు వాతావరణం అనుకూలపరిచి ప్రభువా, ఈ ప్రాంతంలో అయ్యా హక్కుల గారిని, పిస్కుల గారిని మీరు ఏర్పాటు చేసుకొని ప్రభువా, ఒక మహిమ కలిగిన పరిచర్య జరిగించటానికి మీరు ఆత్మతో అభిషేకించి తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి నీకు వందనాలు. ఈ సభల నిమిత్తమై పరోక్షంగా ప్రత్యేకంగా ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రార్థించిన ప్రతి దైవజనుని మీరు జ్ఞాపం చేసుకోండి. కుప్పులిపిన ప్రతి విశ్వాసిని, విశ్వాస కుటుంబాలని మీరు జ్ఞాపం చేసుకోండి. అన్ని విషయాలలో మీ దాసునికి, దాసురాలికి మీ సహాయాన్ని అందించండి. వారి బిడ్డలకి మీ సహాయాన్ని అందించండి. ఆత్మీయ తల్లి గారిని పట్టుకొని మీకు వందనాలు చెల్లిస్తున్నాం బా. అయ్యా, ఈ ప్రాంత ప్రజలకి మారు మనసు కలిగి ఉన్నట్లుగా, ఈ ప్రాంత ప్రజలు సత్యదేవుడైన, నిత్యదేవుడైన, సర్వాధికారైన, పరిశుద్ధుడైన నీ దగ్గర రావటానికి కృప చూపించమని, సమస్త కార్యాలు నీ నామమై మధ్యమై జరిగించమని. ఎవరు కష్టాల్లో వచ్చారో, కన్నీరులో వచ్చారో, దుఃఖంలో వచ్చారో, వ్యాధుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, రోగాల్లో ఉన్నారో, దురాత్మ శక్తితో పీడించబడుతున్నారో, యేసు నామములో ఈ 3వ రాత్రి వారికి విడుదల కలుగునుగాక. నీ వాక్కు వెళ్ళి రోగిని స్వస్థపరిచినట్లుగా, నీ వాక్కు వెళ్ళి సమాధుల్లో ఉన్నవాడిని సమాజంలోకి తీసుకొచ్చినట్లుగా నీ కృపను గురించి కార్యం జరిగించమని వాక్యం అందించిన మా ప్రియులు, ఆత్మీయులు జాన్ మంగాచార్లయ్య గారిని మరొకసారి, వారు చేస్తున్న పరిచర్ని, వారితో వచ్చిన సేవకుల్ని, వారిని, కుటుంబాన్ని, పరిచర్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త విషయాల్లో మీ తోడు, మీ సహాయము, మీ కనికరము, మీ దయ ఈ కోడుకుల మీదకిను, ఈ సంఘం మీదకిను, మీ దాసుని మీదకిను దిగిరానిమ్మని, సమస్త కార్యాలు జరిగించమని. బాప్టిసాలు సిద్ధపడ్డ ఈ బిడలు రేపుడు కాల సమయంలోనే, లేదా ఈ రాత్రే వీలుంటే ఈ రాత్రే రక్షణ పొందటానికి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, రేపు మంది కాదు. బిడలారా, మంచి వాతావరణం దేవుడు మనకిచ్చాడు, సమయాన్ని మనకిచ్చాడు.
దేవుని కొరకు మనం సిద్ధపడి ముందుకెళ్దాం. ప్రభా నీ కృపను గురించి కార్యం జరిగి సమస్త విషయాలు తోడుంచున్నాను. ఈ సభలకు ఎంతైతే ఖర్చు పెట్టారో 2 రింతుల ఆశీర్వాదం ఈ సేవలో కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చున్నాం. యేసయ్య ఘననామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.